నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలుపెట్టాడు. నాదర్గుల్ భూముల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ భూమిని ఎవరూ కబ్జా చెయ్యలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కబ్జా చేశాడు. హరీష్ రావు ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసిండ్రు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు, మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇది 4 తారీఖు 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది, జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చింది. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు. మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది. ఇక్కడ శిల్పా ఇన్ఫ్రా అని రాసింది. ఇక్కడ ఇది మేము అందులోకి పోయినాం. ఏది? ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి. 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ LLP. శిల్పా రాఘవ వెంచర్స్ LLP కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ LLPకి పోయినాం. ఇది శిల్పా రాఘవ LLP.
దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్, ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు, ఇందులో సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంక ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళా ఒక 2 పేర్లు, ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే 2 పేర్లు అందులో ఉన్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ పోయి ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? తెలంగాణ చేనేత సహకార సంఘంకి షాక్ ఇచ్చిన విద్యాశాఖ. పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల తయారీకి ఇచ్చిన 105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చేనేత శాఖకు లేఖ రాసిన విద్యాశాఖ. ఇప్పటికే సంక్షేమ శాఖలు 200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీ కోసం గడువు ముగిసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో టెస్కో. ఈ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయంతో షాక్లో ఉన్న టెస్కో గత 3-4 దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లను సరఫరా చేస్తున్న రాష్ట్ర చేనేత సహకార సంఘం. ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, సంబర వర్గాలు చేనేత కార్మికులకు తోడుగా నిలుద్దాం. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టెండర్స్ రద్దు చేసి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే వరకు తోడుగా ఉందాం. నా పేరు శ్వేత అండి. నేను సాయితేజ మ్యాక్స్ సంఘంలో వర్క్ చేస్తాను, చేనేత వర్క్ చేస్తాను. మాకు ఇచ్చే పని కూడా ఇవ్వట్లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. టెస్కో నుంచి వచ్చేటి కూడా మాకు ఆఫ్ చేయడం ద్వారా 2 నెలల నుంచి మాకు ఇంట్లో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక, ఇంట్లోకి వెళ్ళదివ్వలేక చాలా కష్టం అవుతుంది. ఇచ్చే ఆర్డర్స్ మాకు ఇవ్వండి దయచేసి. ఈ గవర్నమెంట్ టెస్కోకి ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వట్లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మా ఉపాధిని మేము కోల్పోతున్నాం. దయచేసి ఈ టెండర్ విధానాన్ని క్యాన్సిల్ చేయండి. ఈ విధానాన్ని పెట్టడం ద్వారా వేలాది మంది కార్మికులు నష్టపోతున్నారు. మేము దీని మీద ఆధారపడి ఉన్నామండి. దీన్ని ఇట్లా టెండర్ విధానం పెట్టడం ద్వారా మాకు ఆర్డర్స్ రావట్లేదు, పని కల్పించట్లేదు. 2-3 నెలల నుంచి మేము ఇంటి దగ్గరనే ఉంటామండి. ఈ టెండర్ విధానాన్ని ఎందుకు పెట్టారండి? అంతకుముందు నార్మల్ గా నడిచింది కదా, అదే విధానం కంటిన్యూ చేయండి. టెండర్ విధానం పెట్టడం ద్వారా టెండర్లు అయ్యలేక, వీళ్ళకి వెళ్ళలేక, సరుకు తేలేక చాలా ఇబ్బంది పడుతుంది కదండి. ఆ విధానం ద్వారా వేల ప్రజలు మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నా భర్త కూడా ఇదే వర్క్ చేస్తామండి, ఇదే పని చేస్తాము. మరి ఈ పనే బంద్ అయితే మేము ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలండి? కాకపోతే మేము చదువుకున్నామండి, మేము ఇప్పుడు వేరే వర్క్ చేస్తాం. కాకపోతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆ మగవాళ్ళు కూడా ఎక్కడ పోయి పని చేస్తారండి? ఈ విధానాన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? ఈ టెండర్ విధానం అనేది మాకు వద్దండి. నార్మల్ గా ఎలా నడిచిందో అదే విధానంగా ఎప్పటికీ మీరు నడిపించండి. దయచేసి గవర్నమెంట్ ను కోరుకునేది ఇదేనండి. ఈ టెండర్ విధానం మాకొద్దు. ఈ టెండర్ విధానాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి. ఎప్పుడు ఏదే విధంగా నడిచింది కదండి, అలాగే నడిపించండి. ఈ విధానాన్ని కొత్తగా ఎందుకు పెట్టిందండి? ఎవరెవరికి ఆర్డర్స్ ఇవ్వడం ఎందుకండి? మీ ఇప్పుడు పంట పండితే రైతు బతుకుతాండి కదండి, అదే విధంగా మా పొట్ట కూడా ఎందుకండి కష్టం చేసేది? మేము ఇదే పని చేసుకొని మేము బ్రతకాలి కదండి. అంటే జాబులు ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారండి. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు ఎలా బ్రతకాలి? నష్టమే జరుగుతుంది. గవర్నమెంట్ అయితే బతుకుతాం కదా, గవర్నమెంట్ అని మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినాం. గెలిపిస్తే మాకు
చేనేత కార్మికులకు టెండర్ విధానాన్ని చేనేత మరోసారి వివాదాస్పదంగా మారిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసిన అధికారులు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన గదిలో బైఠాయించి నినాదాలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్న కౌన్సిలర్లు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786. కేసీఆర్ కాళేశ్వరం కట్టడం వల్లే మాకు నీళ్లొచ్చాయి. రేవంత్ రెడ్డి వచ్చి మాకు నీళ్లు లేకుండా చేశాడు. కేసీఆర్ రైతుబంధు పెన్షన్ కూడా మంచిగా వేశాడు. వీడు ఏదీ చెయ్యడం లేదు. సన్నబియ్యం అన్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యము. మొత్తం దీని మీద పెట్టిన ఖర్చు అంతా పోయినట్టే మరి ఎడికెళ్ళొస్తుంది. కనీసం నీ గొర్రెలకన్నా నీళ్ళు దొరుకుతానే? నీళ్ళు లేవు, ఏం లేవు. మరి ఎట తాను ఎట బతానే? నెల కొద్దిగా అత్తున్నా కాడ నెలకు పెడితే ఇంత నీళ్ళు మా వాళ్ళ దాకా కాడ ఇంత పెడుతున్నాం బకెట్లను. అన్నాను ఎట్లా పాపం అనిపిస్తలేదా? ఇట్లా పొట్ట మీద మేపుతున్నావు. పాపం అనిపిస్తుంది. ఏం చేద్దాం? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు మా 3 నెలల నీళ్ళు ఇచ్చి పెడితే పోయి మళ్ళీ శిశుల వాగల పడ్డాయి. అక్కడ బాగా మానేర్ల పడ్డాయి. ఈ కాళేశ్వరం నీళ్ళేనా? కాళేశ్వరం నీళ్ళే. మరి కాళేశ్వరం నీళ్లు మీకు రైతులకు ఎవరికి యూజ్ కాలేదు అది అని చెప్తాడు, ఉపయోగపడలేదు, అసలు మీకు అవసరాలకు ఏం తీర్చలేదు అదే రేవంత్ రెడ్డి అంటా ఉంటాడు. కానీ ఇప్పుడు రాలే. అది అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వచ్చినాయి. అదే వచ్చినాయి కానీ అసలు కాళేశ్వరం కట్టడం వల్ల మీ రైతుల కట్ట ఎలాంటి ఉపయోగం లేదంటాడు. ఎందుకు లేదు? ఉన్నదా? ఉంది. మత్తు అప్పుడు ఆ సార్ ఉన్నప్పుడు మత్తు అందరికి మంచిగా అయింది. మాకు నీళ్ళు వచ్చినాయి, బోర్లకు బయలకు కాలు నీళ్ళు పెట్టిండు మంచిగా అయినాయి. మరి ఈయన వచ్చినాక ఏది లేదు. ఏ రైతు భరోసా ఇస్తానట? రైతు భరోసా ఎత్తుండు, ఎత్తలేడు కదా. ఎత్తలేడు కదా. 7,500 అన్నాడు కదా. ఎత్తుండు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా పడేది. మంచిగా పడ్డాయి. రైతు బంధు మంచిగా పడ్డాయి. అన్ని పనులు అయినాయి. పింఛన్లు ఇచ్చిండు. వచ్చింది. ఇప్పుడు పింఛన్ లేదు, ఏం లేదు. మరి ఈయనేమో మొత్తం నేను రైతులు రాజులు చేస్తా అంటాడు. చేస్తాడా? చేస్తుండు సార్. ఎండిపోతున్నాయి. ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఎప్పుడన్నా ఎండిపోయింది అనేది? ఎప్పుడు ఎండిపోలే. ఎట్లనే మరి మీ రైతులకు ఏ నుంచి రావాలి? సార్. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిపెట్టి వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిపెడతారు. అది ఎండిపోతున్నాయి. ఇప్పుడు మీకు కనీసం మీరు తినడానికి తిండి కూడా లేనట్టుంది పరిస్థితి. ఒక బియ్యం అయితే ఇస్తుండు. బియ్యం ఇస్తుండు. కంట్రోల్ బియ్యం ఇస్తుండు. అంటే మీరు పండించుకొని తినేటట్టు అయితే లేదు. అవి కూడా సన్న బియ్యం అది అని అంటాడు. సన్న బియ్యం ఏమో అవి దొడ్డు బియ్యం ఉన్నాయి. దొడ్డు బియ్యం ఉన్నాయి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక రైతుల పరిస్థితి? ఇక రైతుల పరిస్థితి సార్ కనిపించలేదు. ఇప్పుడు గతం అయిందా? ఎండిపోయా నీళ్లు తాగడానికి లేవు. ఈ బోర్లు ఎండిపోయా, బాయిలు ఎండిపోయా, చెల్లు ఎండిపోయా. మళ్ళీ వేస్తారా ఓట్లు? ఎక్కడికి మళ్ళీ ఓట్లు వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఈ 3 ఏళ్ళు కాక ఇంకా 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఎట్లుంటది పరిస్థితి? మీ పరిస్థితి ఘోరం. ఇంకా ఘోరం పరిస్థితి ఉంటుంది. ఇంకా ఘోరం ఉంటుంది. ఇట్లా చేస్తే ఎట్లనే
ఘోరం పరిస్థితి ఇట్లా చేస్తే ఇక ఎట్లా బతాము ఎట్లా చేస్తాం. బతికే పరిస్థితి లేదు తెలంగాణలో. లేదు తెలంగాణలో బతికే పరిస్థితి లేదు. మరి పొద్దున్నే కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు, నేనే మొత్తం ఇస్తున్నా తులం బంగారం అంటాడు, రైతులకు రైతు భరోసా అంటాడు. కానీ అన్నిట్లో కనీసం ఒక్కటనే చేసిండు అని చేయలే, ఒక్కటి చేయలే. అని నీళ్లుంటే యూరియా దొరుకుతుందా? దొరకలేదు, యూరియా దొరకదు. ఇప్పుడు ఊరియా పరిస్థితి లైన్ పెట్టాడు. యూరియా దొరికితే నీళ్లుండవు. నీళ్ళు ఇంకా బోనస్ అన్నాడు పంటకు. బోనస్ ఎక్కడ సార్? బోనస్ లేదు. ఈ ఓట్లన పోయిన పరిస్థితి ఉందా? లేదు. అసలు పండే పరిస్థితి ఉందా తెలంగాణ? లేదు. పండే పరిస్థితి లేదు, కొనే పరిస్థితి లేదు. గౌరవం ఉంది. ఈ గొర్రెలు మేపుకుంటున్నాం, ఇక గొర్రె మేపుకుంటారు. ఇక ఏం చేద్దాం మరి, గొర్రె మేపుకుంటారు. వరి మొత్తం మేపుతున్నాం. మరి చూస్తలేదు సార్, వరి అంత మేపుతున్నాయి కదా. అంతా ఎండిపోయా మొత్తం. ఎన్ని ఎకరాలే? ఎన్ని ఎకరాలు? ఇది ఎండిపోయింది, ఎకరం ఎండిపోయింది. ఓకే, ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.